రాత్రి 3 గంటలు. న్యూయార్క్లోని అమిటీవిల్ అనే చిన్న పట్టణం నిద్రలో ఉంది. కానీ ఒక ఇల్లు మాత్రం ఎప్పుడూ నిద్రపోదు. వైపు వాలిన కిటికీలు, చంద్రునిలా కనిపించే 2 అర్ధచంద్రాకార కళ్ళు. అవి కిటికీలు కాదు, ఎవరినో గమనిస్తున్న చూపులు. ఆ ఇంటి నంబర్ 112 ఓషన్ అవెన్యూ. స్థానికులు ఆ ఇంటి పేరు వినడానికే భయపడేవారు. ఎందుకంటే ఆ ఇల్లు రక్తం చూసింది. 1974 ఒక రాత్రిలో 6 మృతులు. 13 నవంబర్ 1974 అర్ధరాత్రి దాటింది. ఒకే ఇంట్లో, ఒకే కుటుంబంలో 6 చనిపోయారు. వాళ్లంతా పడక గదుల్లోనే ఉన్నారు. ఎవరూ లేచే ప్రయత్నం చేయలేదు. ఎవరూ కేకలు వేయలేదు. తుపాకీ కాల్పుల శబ్దం పక్కింటి వాళ్లకు కూడా వినిపించలేదు. హంతకుడు ఎవరు? రొనాల్డ్ డిఫియో జూనియర్ తన తల్లిదండ్రులు, అన్నలు, అక్కలను కాల్చి చంపాడు. కోర్టులో అతను చెప్పిన మాట ఒక్కటే, ఆ ఇల్లు నాతో మాట్లాడింది. వాళ్ళని చంపమని ఆదేశించింది. అందరూ అతన్ని పిచ్చివాడని అనుకున్నారు. కాని అది కేవలం ఆరంభం మాత్రమే. కొత్త కుటుంబం, కొత్త నరకం. 1975 ఒక సంవత్సరం తర్వాత లుట్జ్ కుటుంబం, జార్జ్, కేతీ, 3 పిల్లలు ఆ ఇంటిని చాలా తక్కువ ధరకు కొనుగోలు చేశారు. ఇంత పెద్ద ఇల్లు, ఇంత తక్కువ ధర? అనుమానం వచ్చిందే. కానీ వాళ్ళు అక్కడికి వెళ్లారు. మొదటి రోజు అన్నీ బాగానే ఉన్నాయి. రెండో రోజు చలి ఎక్కువైంది. మూడో రోజు ఇల్లు మారడం మొదలుపెట్టింది. రాత్రి 3 గంటల 15 నిమిషాలు శాపిట సమయం. ప్రతి రాత్రి 3 గంటల 15 నిమిషాలు జార్జ్ లుట్జ్ కళ్ళు తెరుచుకునేవి. అలారం లేదు, శబ్దం లేదు. కాని అదే సమయం డిఫియో కుటుంబం చంపబడిన సమయం. ఇది యాదృచ్ఛికమా? అడుగుల శబ్దాలు. ఖాళీ గదుల్లో పిల్లలు చెప్పడం మొదలుపెట్టారు, నాన్న, రాత్రి ఎవరో మా గదిలో నడుస్తున్నారు. కేతీ వంటగదిలో ఉండగా తన వెనుక ఎవరో నిలబడినట్టు అనిపించేది. తిరిగి చూసినప్పుడు ఎవరూ లేరు. కానీ అద్దంలో మాత్రం ఒక చిన్న అమ్మాయి ముఖం కనిపించింది. జోడీ, కనిపించని స్నేహితుడు లుట్జ్ చిన్న కొడుకు ఒకరోజు చెప్పాడు, నాకు కొత్త ఫ్రెండ్ వచ్చాడు. అతని పేరు జోడీ. వాళ్ళు చూశారు. ఎర్రగా మెరిసే కళ్లతో ఉన్న పంది ఆకారంలో ఒక ప్రాణి. అది పిల్లలతో మాట్లాడేది, నవ్వేది. రాత్రిళ్ళు కిటికీల బయట నిలబడేది. చలిలో మండే అగ్ని. చలికాలం. హీటర్ పూర్తి పవర్లో ఉంది. కానీ ఇంట్లో ఫ్రీజర్ లాంటి చలి. గోడల మీద నుంచి నల్లని పదార్థం జారేది. వాసన, శవాల వాసన. పూజారి చేసిన ప్రయత్నం. ఒక పూజారిని పిలిచారు. ఆయన ఇంట్లోకి అడుగు పెట్టగానే ఒక గొంతు వినిపించింది, గెట్ అవుట్. ఆయన చేతిపై బొబ్బలు వచ్చాయి. తర్వాత ఆయన అనారోగ్యం పాలయ్యాడు. మళ్లీ ఆ ఇంటి వైపు చూడలేదు. జార్జ్లో మార్పు. జార్జ్ లుట్జ్ మారిపోయాడు. అగ్రెసివ్, నిద్ర లేకుండా, చీకటిని ఇష్టపడేవాడు. డిఫియోలా మారుతున్నాడా? కేతీకి భయం వేసింది. గోడల నుంచి రక్తం. ఒక రాత్రి గోడల నుంచి ఎర్రటి ద్రవం జారింది. పిల్లలు అరవడం మొదలుపెట్టారు. తలుపులు తెరవడం లేదు. కిటికీలు కదలడం లేదు. ఇల్లు వాళ్లను లోపల బంధించింది. 28వ రోజు పారిపోవడం. 28 రోజుల తర్వాత వాళ్ళు ఒక్క వస్తువును కూడా తీసుకోలేదు. పిల్లల్ని చేతుల్లో ఎత్తుకుని ఆ ఇంటి నుంచి పారిపోయారు. వెనక్కి తిరిగి చూడలేదు. తర్వాత ఏమైంది? ఆ ఇంటిపై పుస్తకాలు వచ్చాయి, సినిమాలు వచ్చాయి. కాని ఇప్పటికీ ఆ ఇంట్లో ఉండేవాళ్లు వింతలు జరుగుతాయని చెబుతూనే ఉన్నారు. అందరూ ఒప్పుకోకపోయినా ఒక ప్రశ్న మాత్రం మిగిలిపోయింది. ఒక ఇల్లు మనుషుల్ని చంపగలదా? ముగింపు మాట. ఈ కథ నమ్మాలా లేదా కాదా? కానీ ఒక నిజం మాత్రం నిజమే. అమిటీవిల్ హౌస్లో ఏదో ఉంది. అది మనకు అర్థం కానిది.